మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రండి, ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలోచన చేద్దాం. దేవుడు ఎందుకు ఒక వ్యక్తికి శిక్ష వేస్తాడు? శిక్ష వేయటంలో రెండు రకాల సంగతులు ఉన్నాయి. శిక్షించుట లేదా శిక్షణ ఇవ్వుట. శిక్ష వేరు, శిక్షణ వేరు. శిక్షకు పంపించి వేయటం వేరు, నేర్పించటం వేరు. నేర్చుకోవాలి అని శిక్షించేది శిక్షణ. ఎంత నేర్పినా నేర్చుకున్నప్పుడు లేదా వినని వారికి, లోబడని వారికి శిక్ష వేరే ఉంటుంది. అయితే ఈరోజు శిక్షణ ఎందుకు దేవుడు శిక్షణ మనకి ఇప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు? ఎందుకు శిక్షణలో మనల్ని ఉంచుతూ ఉన్నాడు? మనకేసేది శిక్ష లేకపోతే శిక్షణ? శిక్ష ఎవరికి వేస్తాడు? శిక్షణ ఎవరికి ఇస్తాడు? మనకు కలుగుతున్న దాన్ని బట్టి మనం సరిగా ఆలోచించాలి. మనకు కలిగే ఆ శిక్ష లేదా శిక్షణ, దాన్ని బట్టి మనం సరిగా ఆలోచించాలి. ఏది మనకు కలుగుతుంది? రండి, ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆ దేవుని వాక్యంలో నుండి చదువుతున్న ఆ సంగతులు ఈ శిక్షణ విధానంలో లేదా శిక్షా విధానంలో మనం ఏమి నేర్చుకుంటా ఉన్నాం? దేవుడు మనకేమి నేర్పిస్తూ ఉన్నాడు? దానిలో నుండి మనం నేర్చుకొని ఏం మేలు పొందుతూ ఉన్నాం? ఇంకా నేర్చుకోలేదా? అయితే ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. నేర్చుకున్నామా? అయితే దాన్ని ఇంకా అవలంబించవలసి ఉంది. రండి, నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు ఇసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎవరిని గద్దిస్తాడంట? తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా. తండ్రి తనకిష్టడైన వాడిని గద్దిస్తాడు. ఇష్టం కాని వాడిని గద్దించడా? ఇష్టమైన వాడిని గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? ఎందుకు తండ్రి తనక ఇష్టమైన కుమారుని గద్దిస్తూ ఉన్నాడు? ఆయన అన్నాడు, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపకు నాకు ఇసుకోవద్దు. ఆయన శిక్ష వేస్తూ ఉన్నాడు. శిక్ష వేశాడా? శిక్ష అందరికీ పడిందా? కొంతమందికి పడిందా? శిక్ష అందరికీ పడిందా? కొంతమందికి పడిందా? శిక్ష పడలేదు అన్న మనిషి ఎవరైనా ఉన్నారేమో నేను మీకు జ్ఞాపకం చేస్తానేనండి. శిక్ష ఎవరికి ఇంకా పడలేదో, ఇంకా ఎవరికి పడవలసి ఉందో మీకు జ్ఞాపకం చేస్తాను. శిక్ష ఎన్ని రకాలుగా వేస్తాడు దేవుడు మానవులకి? ఎన్ని రకాలుగా వేస్తాడు? ఆయన ఏమన్నాడు? యెహోవా శిక్షను తృణీకరించవద్దు. తృణీకరించి కూడా నువ్వేం చేయలేవు. దేవుడు నాకే పెట్టాలనా ఈ రోగం అన్నారా? ఏమో అన్నారా? దేవుడు నాకే పెట్టాలనా ఈ రోగం, ఈ జబ్బు, ఈ బాధ అని అన్నారా? ఎవరికి పెట్టలేదు చెప్పండి? శిక్ష ఎవరికి వేయలేదు చెప్పండి? అందరికీ పడిందా? నమ్మిన వాళ్ళకి పడింది, నమ్మని వాళ్ళకి కూడా పడిందా లేదా?
నమ్మిన వాళ్ళకి శిక్ష పడింది, నమ్మని వాళ్ళకి కూడా అందరికీ పడింది శిక్ష. శిక్షిస్తూ ఉన్నాడు, శిక్షణిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు, నేర్చుకోమని చెప్తా ఉన్నాడు. నేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. నేర్చుకున్న వాడికి ట్రైనింగ్ మళ్ళీ ఇస్తారా? ఇవ్వాల్సిన అవసరం లేదు. నేర్చుకున్నాడు అనుకో, వాడికి ట్రైనింగ్ అవసరం లేదు. నేర్చుకోవటంలా ఇప్పుడు ఈ బాధ కలిగింది కదా, నాకు ఈ బాధ కలగజేసింది ఎవరు? ఈ శరీర నిర్మాణికుడు ఎవరు? దేవుడు. ఈ శరీరాన్ని నిర్మించింది దేవుడైతే, ఈ దేహము దేవుని వల్ల మనకు కలిగితే, ఈ దేహానికి అనారోగ్యం కలగటానికి గల కారణం ఏంది? దీన్ని బాగు చేయగల సమర్థుడు దేవుడేగా. బాగు చేయగల సమర్థుడు దేవుడు కదా. బాగుపడటం లేదు, కారణం ఏంది అంటే ఇంకా ఎంత నేర్చుకోవాల్సి ఉంది. లోబడతానే ఉన్నాం దేవునికి, అయినా శిక్ష ఉంటానే ఉంది. లోబడుతున్నామా? ఇప్పుడు గర్వించిన వానికి వినండి, గర్వించిన వానికి గడ్డి మేపిచ్చాడు, అంతేనా? గర్వించిన వాడిని ఏం చేశాడు? గడ్డి మేసాడు. మనం ఏం గర్వపట్టలేదు అనుకుంటున్నాం కదా. గడ్డి ఆయన డైరెక్ట్గా తిన్నాడు. గడ్డి వెళ్ళి పశువులాగా తిన్నాడు, అంతే. పశువులాగా తిన్నాడు. మరి మనం ఎలా తింటున్నాం ఇప్పుడు? మీకు ఏమైనా అర్థం అవుతుందో లేదో? ఇప్పుడు ఎన్ని రకాల మందులు వాడుతున్నారు? ఉదయాన్నే ఒకటి వేసుకోవాలి, తిన్నాక ఒకటి వేసుకోవాలి, కొంచెం సేపు ఆగినాక ఒకటి వేసుకోవాలి, మళ్ళీ కాసేపు ఆగినాక ఒకటి వేసుకోవాలి. దేనికో అవన్నీ దేనితో తయారు చేస్తున్నారు? ఆకులతో తయారు చేస్తున్నారా? చెట్టు ఏరులతో తయారు చేస్తున్నారా? గడ్డితో తయారు చేస్తున్నారా? ఎవరికి తెలుసా? ఆకులు. ఇప్పుడు ఆకులు ఎవరు తినాలా? పశువులు తింటే ఆకులు కదా. పశువు మేసినట్టుగా ఏం మేసాడు? గడ్డి మేసాడా? మరి ఇప్పుడు ఎవరు మేస్తున్నారు? ఏమన్నా అర్థమవుతుందా మీకు? యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గర్దింపును ఇసుకోవద్దు. ఇసుకుపడినా నువ్వు చేసేదేమీ లేదు. ఇసుకుపడితే ఇంకా బాధ ఎక్కువ అయింది కదా. ఇసుకుపడితే బాధ ఎక్కువ అయింది, అందుకు తప్పితే ఏమి చేయలేవు. ఎన్ని బాధలు ఉన్నాయి శరీరానికి? శిక్ష పడిందా లేదా? మరి శిక్ష పడిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చాలా ఎక్కువ మందికి శిక్ష పడింది. చాలా ఎక్కువ మందికి శిక్ష పడింది. శిక్షణ ఇస్తున్నాడు కానీ నేర్చుకోవడం లేదు. వాళ్ళు అంటారు, ఏమ్మా రాలేదు, ఆదివారం రోజు కనిపించలేదు, ఏంటంటే బాగలేదయ్యా. ఇప్పుడు బాగలేకపోతే ఎక్కడికి రావాలి? ఏమ్మా బాగలేకపోతే ఎక్కడ రావాలి? ఎందుకు ఏమి నేర్పించాడు? రావాలి అని నేర్పించాడు. రాకపోవడానికి గల కారణం ఏంది? రాకపోతే ఏం జరిగింది? మరి తగ్గిందా? అందుకని అందరూ నేర్చుకోవాల్సిందే. నేర్పిస్తుంటే నేర్చుకోవటం లేదు. దేవుడు నేర్పిస్తుంటే మనుషులు నేర్చుకోలేకపోతా ఉన్నారు. మిమ్ములను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎన్నిసార్లు చేసి చూపించాడో ఆయన. ఇప్పుడు మనకు కలగట్లేదు కదా. మనకు ఆయన ద్వారా ఏం కలగట్లేదు, స్వస్థత కలగట్లేదు కదా. కారణం ఏంది? చాలామంది నూనె రాసుకునే వాళ్ళు ఉన్నారు,
తల గుడ్డ కప్పుకునే వాళ్ళు ఉన్నారు, గుడ్డ చుట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా తైలాభిషేకం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఏమేం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళ బాధలు మనం చెప్పడానికి లేదు. ఏ బాధ అయినా వాడు డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళకుండా మాత్రం ఏమి జరుగుతుందా? జరగటం లేదు. గొప్ప గొప్ప వాళ్ళే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. అందుకని అన్నాడు, యేసుప్రభు ఒక మాట చెప్పాడని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోగికి వైద్యుడు అవసరం. ఎవరు అవసరం? రోగికి వైద్యుడు అవసరం. అంటే రోగం వస్తే డాక్టర్ గారి దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. అయితే శిక్షలో శిక్షణ ఉంది, దానిలో నీవు నేర్చుకోవాల్సింది ఉంది. శిక్షలో శిక్షణ ఉంది, దానిలో నేను నేర్చుకోవాల్సింది ఉంది. ఎలా శిక్షిస్తాడు? రండి, నేను ఇప్పుడు ఆ మాట చదువుతాను. ద్వితీయోపదేశకాండం 8 అధ్యాయం 5 వచనం చదువుతా. 5 వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడని యెహోవా శిక్షించువాడని తెలుసుకోని. ఎట్టంట? ఒకడు తన కుమారుణ్ణి ఎలా శిక్షించునో, తల్లి తన బిడ్డని ఎలా శిక్షించునో, తండ్రి తన బిడ్డని ఎలా శిక్షించునో. ఎట్ట కొడతారు? ఎట్ట కొడతారు? తండ్రి బిడ్డని ఎట్ట కొడతాడు? చేతికొంది కొడతారా? తండ్రి బిడ్డని చేతికొంది కొడితే చచ్చిపోతారు. తల్లి ఎట్ట కొట్టిద్ది? తల్లి కోపం వస్తే ఎట్ట కొట్టి చెప్పండి. మీకు తెలుసుగా, మీరు ఇప్పుడు కొట్టారట? ఆదరా బదరా కొట్టేదను. పిల్లలు ఏడుస్తుంటే ఏం చేసింది? మళ్ళీ వాడికాడే కూర్చొని ఏడిసిద్ది కదా, అవునా? అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో తండ్రి ఎలా శిక్ష వేస్తాడు, తండ్రి ఎలా ప్రేమిస్తాడు, ఎలా శిక్ష వేస్తాడు, ఎలా నిన్ను అలాగే నిన్ను కూడా అలాగే నిన్ను ఎలా శిక్ష వేస్తున్నాడు? ఆయన కొడితే మనం బ్రతుకుతామా? ఆయన కొడితే మనం బ్రతికేదానికి మనకు లేదు. శిక్ష వేయకుండా ఊరుకుంటున్నాడా మరి? అలాగని శిక్ష ఏమో పడతానే ఉంది, కానీ గట్టిగా కొట్టడంలా కదా, చచ్చిపెట్టేట్టు కొట్టడంలా. చనిపోకుండా మాట వింటామని నెమ్మదిగా కొంచెం బాగా అయినట్టే ఉంటుంది, కొంచెం పర్వాలేదులే అనిపిస్తుంది కదా, మళ్ళీ లోబడే మనసు ఇంకా లోబడతారేమో, ఇంకా సంపూర్ణమైన మారు మనసు కలిగి ఉంటారేమో. మానవుడి యొక్క తత్వం, మనిషి యొక్క ఆలోచన దేవునికి సంపూర్ణంగా లోబడటానికి ఇష్టపడటం లేదు. దేవునికి సంపూర్ణంగా లోబడటానికి మనిషి తత్వం ఇష్టపడటం లేదు. తల్లిదండ్రుల మాట పిల్లలు వింటున్నారా? మనం దేవుడి మాట వింటున్నామా? సంపూర్ణంగా దేవుని మాట మనం వింటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. మన సొంత ఆలోచన ఎక్కడో ఉంది, మన సొంత తలంపు ఎక్కడో ఉంది, మన సొంత ఉద్దేశం ఎక్కడో ఉంది. మానవుడికి కొంత అహంకారము, కొంత గర్వము ఉంటుంది. ఈ గర్వము, అహంకారము ఈ మనిషిలో నుంచి తొందరగా పోతుందా? పోవటం లేదు. ఎంత దేవుడు మనల్ని ఆయన ప్రేమిస్తున్నా మనలోంచి మాత్రం అది పోవటం లేదు.
అందుకని అన్నాడు, నేను ఎలా శిక్ష వేస్తానో తెలుసా? తండ్రి లేదా తల్లి తన బిడ్డను ఎలా శిక్షిస్తారో అలా శిక్షిస్తా. అలా మీకు ఏం చేస్తే మీరు నేర్చుకుంటారో, మీకు నేను ఎలాగ నేర్పించాలనో, మీరు నేర్చుకోవటానికి కావలసింది నేను ఎలా చెయ్యాలనో అలా చేసి నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. శిక్షణ అనగా నేర్పించుట. పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, మాస్టరు బెత్తంతో కొడతాడు. చనిపోయేలా కొడతాడా? కొట్టడు. ఒకళ్ళు అంటారు మా పిల్లోడినే కొడతాడు, అందరు పిల్లలు, ఎందుకంటే వాళ్ళ పిల్లోడే మాట వినడు, అందుకనే వాడిని ఎక్కువసేపు కొడతాడు, ఎక్కువ దెబ్బలు తగులుతాయి వాడికి. ఎవడు ఎక్కువగా మాట వినడో వాడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుని మాట ఎక్కువగా ఎవరు వినరో వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఎవరికి ఇప్పుడు ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయి చెప్పండి? ఎవరికి ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయో వాళ్ళే దేవుని మాట వినట్లేదని అర్థం. మరి వినాలనా లేదా? వింటాను ప్రభువా, నీ మాట వింటానయ్యా, క్షమించగానే ప్రార్థన చేయండి, చేసేది ఏముంది? తగిలినాక ఏసయ్యా అని అనే కంటే ముందుగానే ప్రభా నీ మాట వింటానయ్యా, నన్ను క్షమించయ్యని ప్రార్థన చేయొచ్చు కదా. నేను నేర్చుకుంటానయ్యా, నాకు నేర్పించయ్యా, నేను నేర్చుకుంటానయ్యా అనొచ్చుగా. నేర్చుకోకపోవటం వలన ఆయన నేర్పిస్తున్న మనం మాట పెడ చెవున పెట్టడం వలన దెబ్బలు తగులుతున్నాయి. ఆయన చిన్నగా కొడతాడులే ఆయన, అందుకనే మనం మాట సరిగ్గా వినటం లేదు. సరిగా కొడితే ఎప్పుడో సరిగా తగిలిన వాళ్ళు ఈ భూలోకంలో ఉండరు. అయితే ఆయన ఎందుకని మరి వాళ్ళు దేవునికి ఇష్టంగానే పని చేస్తుంటే వాళ్ళని కొట్టడం లేదు? ఆయన ఏమన్నాడంటే తండ్రి తన కుమారుణ్ణి శిక్షించినట్లుగా వాళ్ళని ఆయన ఎందుకు కొడతాడు? వాళ్ళకి శిక్ష ఉంది. ఇది శిక్షణ, అది శిక్ష. ఆ శిక్ష వేసేటప్పుడు వేస్తాడు, ఇప్పుడు వేయడు వాళ్ళకి. చూసావా, దేవుడు కూడా చూడలేదు వాళ్ళని చూట్లా దేవుడు. ఇలాంటి దుర్మార్గం చూడలేదేంది, ఇలాంటి తప్పు చేస్తుంటే చూడలేదేంది? దేవుడు వీళ్ళని చూడయ్యా ఒకసారి అనేవాళ్ళు ఉన్నారా లేరా? వాళ్ళని దేవుడు చూస్తానే ఉన్నాడు. వాళ్ళకి శిక్ష వేసే టైంలో వేస్తాడు. మనం వేయమన్నప్పుడు వేస్తాడా? వెయ్యడు. ఆయన వేసే టైంలో వేస్తాడు. మరి మనల్ని ఎందుకు చూస్తున్నాడు ఆయన? మనమంటే ఆయనకి ఇష్టం, మనల్ని సరిచేయాలి, మనల్ని బాగు చేయాలి, మనకు నేర్పించాలి. ఆయన మార్గమందు మనలను నడిపించాలి. ఆయన మార్గమందు మనం నడవాలి. ఆయన చెయ్యి పట్టుకొని నడవాలి అని ఆయన మన వైపు చూస్తూ దినమెల్ల మన వైపే చూస్తూ ఉన్నాడు. ఆయన కుడి చెయ్యి పట్టుకొని నడిపిస్తానన్నాడు. ప్రతి విషయంలో ఆయనను అడిగితే నీకు చెప్తాడు. అందుకని అంటాడు కీర్తనకారుడు, నేర్చుకొనుటకు శిక్ష నుండి ఉందుట. శిక్ష పడటం దేనికట? నేర్చుకోవటానికి. శిక్ష పడటం మంచిది. ఆయన కట్టడలు నేను నేర్చుకోవాలంటే నాకు శిక్ష పడటం మంచిది. శిక్ష పడితే ఆయన కట్టడలు నేర్చుకుంటాను, ఆయన మార్గంలో నేను నడుస్తాను. నాకు శిక్ష పడకపోతే నేర్చుకోలేనన్నాడు కీర్తనకారుడు. రండి, నేను ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షింతును. నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళని గద్దించి వారికి శిక్ష వేస్తాను. వాళ్ళు నేర్చుకోకపోతే గద్దిస్తా, వాళ్ళకి నేర్పిస్తా, నా మాట వినేలాగా చేస్తా. నాకు ఓపుకుంటే దేవుడి పని భలే చేస్తానే, నాకు బలం ఉంటే నేను భలే చేస్తానే బాగా.
నా కాళ్ళు నొప్పులు రాకపోతే నేను బాగా నడిచి నడిచి దేవుడు పని చేస్తానే. మరి చేస్తావు కానీ ఆయన మాట వినాలిగా. ఆయన మాట వింటే, ఆయన మాటకి లోబడితే నీ శరీరం బలహీనం కాకుండా ఉండాలి అంటే ముందు ఆయన మాట వినాలి. ఇప్పుడు బలహీనం కావటానికి గల కారణం ఏంది? నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది. వయసు దాటిపోతా ఉంది, వయసు దగ్గరకు అవుతా ఉంది, రోజులు దగ్గరకు అవుతావని నేర్చుకోవలసింది ఇంకా నేర్చుకోలేదు. పరలోకం పోవాలిగా. పరలోకం పోవాలంటే ఏం చేయాలా? నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. పరలోకం పోవాలి అంటే మనం ఇంకా ఏం తెలుసుకోవాలనో అది తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోకుండానే ఈ భూలోకంలో మనం చనిపోయామనుకో నరకానికి వెళ్తాం. శిక్ష పట్టడానికి గల కారణం ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నీకు బాధ కలగటానికి గల కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు అనారోగ్యం రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక ఆయన అన్నాడు, సేవ చేసే సేవకుల్లో 199 మంది అనారోగ్యం ఉండేవాళ్ళే ఉంటారు, ఆరోగ్యం గల వాళ్ళు ఉంటారు. ఎందుకని? ఫస్ట్ ఎవరి మీద పెడతాడు ఆయన ఫోకస్? ఫస్ట్ ఎక్కడ చూపు ఎక్కడ పడిద్ది అయింది? ఇక్కడ 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 పడిద్ది. ఫస్ట్ ఇక్కడ బల్ల దగ్గర పడిద్ది ఆయన చూపు. ఎవరి మీద? సేవకుడి మీద పడిద్ది చూపు. ఎందుకు? ఫస్ట్ ఎవరు నలగొట్టాలా? ఫస్ట్ లోబడాల్సింది ఎవరు? సేవకుడు లోబడాలా. ఫస్ట్ లోబడి మాట వినాల్సింది ఎవరు? సేవకుడు. దేవుని మాట వినాల్సింది ఎవరు? సేవకుడు దేవుని మాట వినాలి. ఫస్ట్ ఈయన లోబడితే, ఈయన నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే నేర్చుకునే వాళ్ళకి ఏమైనా నేర్పించడానికి వీలుంటుంది. అంతేగా ఏమ్మా? నేర్చుకోవలసిన వ్యక్తి నేర్చుకుంటే నేర్పించవలసిన వాళ్ళకి ఏమైనా నేర్పిస్తాడు. అందుకని ఫస్ట్ ఎవరికి వేస్తాడు దేవుడు? ఫస్ట్ సేవకుడిని నలగొట్టాలి. సేవకుల్లో నలగని వాడు కొంతమంది ఎక్కడన్నా ఉన్నారేమో. వాళ్ళకి నలిగిందాక తెలియదు. నలిగిందాక బాగా తెలియదు. నలిగితే తెలిసిద్ది. నలిగినాక అన్ని మార్పు వస్తాయి. దేవుని మాటలు చెప్పేదానిలో మార్పు వస్తుంది, వందనాలు చెప్పేదానిలో మార్పు వస్తుంది, సంఘానికి బోధించే దానిలో మార్పు వస్తుంది, పరిచర్యలో మార్పు వస్తుంది, అన్నిటిలో మార్పు వస్తాయి. అన్నిటిలో మార్పు రావాలంటే ఏం జరగాలి? ఫస్ట్ శరీరానికి ఏదో ఒకటి, శరీరం ఏదో ఒకటి నలగాలి. అన్నీ బాగుంటే మాట వింటాడా మనిషి? ఏమ్మా మాట వింటాడా? అన్నీ బాగుంటే మనిషి ఎందుకు మాట వింటాడు? అన్నీ బాగుంటే మనిషి మాట వింటారా? అంత తేలిగ్గానే. అందుకనే అసలు సేవకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? సేవకులు మామూలు వాళ్ళని పిలుస్తాడా ఏంది దేవుడు? పిలవటం మామూలు వాళ్ళని పిలవడు ఆయన. అన్ని తెలిసిన వాళ్ళని, అన్ని చేయగలిగిన వాళ్ళని పిలుస్తాడు. ఇక్కడికి వచ్చాక అన్నిటిలో సరిచేసి సక్క చేసి నలగొట్టి ఆయన పని మాత్రమే చేసేదానికి సరి చేస్తాడు. అట్టుంచుతాడు. ఇది చెయ్యి, ఇంకేది చేయటానికి లేదు. ఫస్ట్ ఎక్కడ పోయాడు? తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షించి, ప్రేమించి పిలిచి గద్దించి శిక్షించి సరిచేసి ఇప్పుడు బోధించు. నువ్వు ఇప్పుడు బోధించు. నలగకుండా, సరిగాకుండా, గద్దింపబడకుండా బోధించేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ బాధ వేరుగా ఉంటుంది. నలిగిన వాళ్ళ బాధ ఎట్లుంటుంది? వాళ్ళ బాధ వేరుగా ఉంటుంది. మారిపోతారు మనుషులు. అందుకని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నలిగితే క్రైస్తవుడు వేరుగా ఉంటాడు. దేవుని చేతిలో నలిగితే మనిషి వేరుగా ఉంటాడు. మారు మనసు వచ్చేస్తుంది. మనిషి మారిపోతారు. మనిషే మారిపోతారు. ఇప్పుడు ఎలా మారిపోతాడో నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. శిలువలో యేసు ప్రభువారు వేలాడుతూ ఉన్నాడు. ఇంకొక కుడి వైపున ఒక నేరస్తుడు, ఎడమ వైపు ఒక నేరస్తుడు కూడా వేలాడుతూ ఉన్నాడు. తర్వాత వాళ్ళని బందిపోడు దొంగలని, నేరస్తులని అన్నారు. యేసు ప్రభువారు కూడా శిలువలోనే ఉన్నాడు. ఒక పక్కన ఉన్న నేరస్తుడు ఏమన్నాడు యేసు ప్రభువారిని? ఆ వచనం చదువుదాం రండి, చదువుకుంటా చెప్పుకుందాం.
లూకాసు వార్త లూకాసు వార్త లూకాసు వార్త 23 అధ్యాయం 39 వచనం. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించాడా? ఆయన దూషించాడా నేరస్తుడు ఒకడు? ఇప్పుడు ఉదయం 6 గంటలు మొదలుకొని యేసు ప్రభువారు ఆ నేరస్తులు వాళ్ళు శిలువలు మోసుకుంటూ గొల్గొతా అనే స్థలానికి చేరారు. వాళ్ళ చేత కూడా మోపించారు, వాళ్ళని కూడా కొట్టారు, వాళ్ళకి కూడా దెబ్బలు తగిలినాయి. వాళ్ళని 9 గంటలప్పుడు శిలువుకి వేసి మ్రేకులతో కొట్టారు. ముగ్గురికి అదే జరిగింది. మ్రేకులతో కొట్టారు. మ్రేకులతో కొడితే రక్తములు దారులు అవుతూ ఉన్నాయి. శిలువు పైన వేలాడుతూ ఉన్నారు. ఈ నేరస్తుడు ఏమనాలి ఇప్పుడు? కొట్టిన వాళ్ళని కదా అనాలి. మమ్మల్ని ఇలా కొడతారా అని వాళ్ళని విడిచిపెట్టి ఎవరిని దూషిస్తున్నాడు? పక్కనున్న యేసు ప్రభు వారిని దూషిస్తే ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. దూషించి నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా. ఉన్నారా ఇలాంటి వాళ్ళు సమాజంలో? మీకు ఎక్కడన్నా ఎదురయ్యారా? మీ దేవుడు అయితే కనపడమను, మీ దేవుడు అయితే రక్షించమను, ఇప్పుడు రమ్మను, మమ్మల్ని కూడా రక్షించమను, మాకు కనపడమను అన్నారా? కనపడతాడా మరి మీకు? అందరికి కనపడతాడా? కనపడి అందరిని రక్షిస్తాడా? దేవుడే ఆయన నీకు కనపడ్డు. ఎందుకు కనపడ్డంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయంలో శుద్ధి ఉందా? బుద్ధి ఉందా? ఎలా కనిపిస్తాడు ఆయన? ఆయన కనిపించాలి అంటే హృదయ శుద్ధి ఉండాలి. అందుకన్నాడు, నువ్వు దూషించి నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా, నువ్వు దేవుని కుమారుడు కదా, పరలోకము నుండి దిగి వచ్చావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అంటే, పక్కనున్నవాడు ఏమన్నాడు? రెండోవాడు రండి ఇక్కడేమన్నాడు? అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దాని తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. రెండోవాడు ఏమన్నాడు? మనము చేసిన దాని ఫలము పొందుచున్నాము. నేరస్తుడు ఎక్కడ ఒప్పుకున్నాడు నేరాన్ని? శిలువ పైన వేలాడుతూ రక్తము ధారలవుతుంటుండగా ఇంకా కొంచెం చేపట్లో చనిపోతాడు అన్నప్పుడు వాడు నేరమాడు హృదయంలో నుండి బయటకు వచ్చేసింది. శిక్ష పడితే గాని నేరం బయటికి రాలేదు. పరివర్తన వచ్చేసిందనమాట. అందుకని గవర్నమెంట్ వాళ్ళు జైలుకి ఎందుకు వేస్తారనుకుంటున్నారు? తప్పు చేసిన వాడిని రెండోసారి పశ్చాత్తాపడి తప్పు చేయకుండా ఉంటాడని జైలుకి వేసి కొన్ని రోజులు జైల్లో ఉంటే వీడికి ఇబ్బంది కలుగుద్ది కనుక రెండోసారి తప్పు చేయకుండా ఉంటాడు. అందుకు జైలుకి వేసేది. జైలుకి పోయించిన కాడి నుంచి ఇక చూసారా, నేను జైలుకి పోయాను, నేను మనగాడిని అంటానికి కాదు. పరివర్తన వచ్చి మనసు మారి మంచివాడై రెండోసారి తప్పు చేయకుండా ఉంటాడని. వాడికి జరిగింది ఏంది? శిక్ష పడితే ఏం జరిగింది? తప్పు తెలుసుకున్నాడు, తన తప్పు తాను తెలుసుకున్నాడు. శిక్ష పడితే నీ తప్పు నీకు తెలిసిందా? శిక్షలో నీ తప్పు నీకు తెలిసిందా? శరీరానికి బాధ కలిగినప్పుడు నీ తప్పు నీకు తెలిసిందా? ఇబ్బంది కలిగినప్పుడు నీ తప్పు నీకు తెలిసిందా? నువ్వు బాగుపడతావు అంతే. శిక్ష కలిగినప్పుడు దేవుడు ఎందుకు నన్ను ఇలా శిక్షించాడు అని తెలుసుకొని, ప్రభువా ఈ శిక్ష నాకేయటానికి గల కారణం ఏందని దేవుడిని అడిగావా?
నా ఏ ఏ తప్పు చేసిన ఈ కారణము చేత నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను ప్రభువా, ఈ బాధ కలగటానికి గల కారణమేంది అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు, ఫలానా కారణంగా నువ్వు ఈ శిక్ష అనుభవిస్తున్నావు. శిక్షిస్తాడా? ప్రేమించు వారిని గద్దించి శిక్షించును. నిన్ను ప్రేమించి శిక్షిస్తున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నావు ప్రభు అని అడిగితే ఫలానా కారణంగా నీకు శిక్ష పడిందని చెప్తాడు. రెండవసారి ఆ తప్పు చేయకుండా ఉంటావు, రెండవసారి అలా మాట్లాడకుండా ఉంటావు, రెండోసారి ఆ విధమైన గర్వాన్ని విడిచిపెడతావు, రెండోసారి ఆ విధమైన ఆలోచన విడిచిపెడతావు, రెండోసారి ఆ చెడ్డ తలంపుని విడిచిపెడతావు, రెండోసారి ఆ దురాలోచన విడిచిపెడతావు. మంచి ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో నడుచుకుంటావు. దేవుణ్ణి ఆరాధించుటలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తావు. ఇక లోబడతావు దేవునికి. తెలుసుకోవాలి, అయితే తెలుసుకోవాలి. ఎందుకు ప్రభా ఈ శిక్ష నాకు పట్టడానికి గల కారణం ఏంది ప్రభా అని దేవుణ్ణి అడగాలి. వాడు ఎలా అడిగాడు చూసారా? నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, మనకి ఈ శిక్ష కరెక్టే, పడవలసిందే. మనము చేసిన దానికి ఫలం పొందుతున్నాం. నిజమే ప్రభా, నేను తప్పు చేసిన మాట నిజమే, ఈ శిక్ష నాకు పడవలసిందే, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాడు. నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఎందుకు చేశాడు? ఇది ఎందుకు రాయబడి ఉందో బైబిల్లో? నీ కొరకే, నా కొరకే, మన కొరకే రాయబడి ఉంది ఇది. రండి, నేను ఈ మాటకు సంబంధించిన మాట మరొకటి నీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. 20వ అధ్యాయం 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. ఏం జరిగింది అక్కడ? గాయములు అయినాయా? ఆ వ్యక్తికి, సిలువలో వేలాడుతున్న వ్యక్తి గాయములు అయినాయా? యేసు ప్రభు పక్కన వేలాడుతున్న వ్యక్తికి ఇద్దరికీ గాయాలైంది. నేరస్తులు ఇద్దరికీ గాయాలైంది. ఒకనికి చెడితనం పోలేదు, ఒకనికి చెడితనం. గాయములు అయినప్పుడు కూడా వాడి చెడితనం బయటికి రాలేదు. ఒకనికేమో గాయములు కాగానే గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి తన చెడుతనాన్ని తీసివేసింది. ఎందుకు శిక్షించాలి? ఎందుకు శిక్ష పడాలి? గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనాన్ని, ఆ వ్యక్తి చెడుతనం పోవాలి అంటే ఆ వ్యక్తికి దెబ్బలు తగలాలి. చెడుతనం మానాలి అంటే దెబ్బలు తగలాలి. కొడితే మానుకుంటాడా అని అంటారుగా, మరి ఇప్పుడు కొడితేనే కదా, దెబ్బలు తగిలితేనే కదా చెడుతనం బయటకు వచ్చింది. చెడుతనం బయటకు వచ్చి తన చెడుతనాన్ని ఒప్పుకున్నాడు. అవును, మనము చేసిన దానికి ఫలం పొందుచున్నాము. దెబ్బ తగలాలనా లేదా? నేను కూడా తప్పు చేశాను ప్రభువా, నాకు కూడా దెబ్బ తగిలితే బాగుండు అని అనుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పు చేశాను కానీ దెబ్బలు తగలనియొద్దయ్యా, నాకు తగలొద్దు, వేరే వాళ్ళకి ఎవరికన్నా తగిలితే బాగుండు. తప్పులు చేసినప్పుడు, దేవునికి ఇష్టం కాని కార్యాలు చేసినప్పుడు, ఆ మాటలు మాట్లాడినప్పుడు, దేవునికి విరోధమైన కార్యముల్లో పాల్గొన్నప్పుడు కలుగుతుందా? బాధ కలుగుతుందా లేదా? ఒక్కోసారి ఏమైందంటే వేదన కలిగిద్ది మనసులో కదా, వేదన కలిగిద్ది, బాధ కలిగిద్ది, నెమ్మది ఉండదు. చాలా పొద్దుపోయింది, నాకు నిద్ర కూడా రాదు. అలాగే ఆలోచిస్తా పండుకుంటాం. ఏంది బాధ? ఏంది? ఎందుకు ఈ ఆలోచన? ఏంటి నా కుటుంబం ఏంది? నా కుటుంబ సభ్యుల గురించిన బాధ ఏంది? నాకున్న ఈ చిన్న కుటుంబంలో ఈ సమస్య ఏంది? ఈ సమస్యని తీసివేయగల సమర్థుడు ఎవరు? ఈ సమస్యను నేను ఎలాగా పరిష్కరించుకోవాలి? ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి నాకు ఏ అవకాశం లేకుండా పోయింది. నేనేం చేయాలి? దేవుడా, నేనేం చేయాలయ్యా? ఉందా? అలాంటి సమస్య ఉందా లేదా?
తగిలిందా మరి? కలిగిందా? బాధ కలిగిందా లేదా? శరీరానికి గాయము కాకుండా అంతరంగానికి గాయమయ్యే దెబ్బ తగిలిందా లేదా? మనోవేదన కలిగే దెబ్బ తగిలిందా లేదా? ఎన్ని రకాలుగా దెబ్బలు తగులుతున్నా మారటం లేదు, మార్పు చెందటం లేదంటే ఇది ఏ హృదయము? ఇది ఎలాంటి హృదయము? ఇది రాయా? ఇది బండ? ఇది పగిలే బండ కాదా ఇది? అయినా ఏమన్నాడంటే ఆయన, వాక్యము బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా? వాక్యము అగ్ని వంటిది కాదా? అది దహించి వేయదా అన్నాడు. బండరాతిని కూడా పగలగొట్టగలిగిన, బండరాతి లాంటి మొండి హృదయాలను కూడా పగలగొట్టగలిగిన వాక్యము నీ మనసుని తాగటం లేదంటే అది ఇంకా ఎంత కఠినమైనదై ఉండాలి? నీ మనసును కదిలించటం లేదంటే అది ఇంకా ఎంత కఠినమైనదై ఉండాలి? నీ మనసును తాగటం లేదు అంటే దానిలో ఎంత కఠినత్వం ఉంది? ఎంత కఠినత్వం ఉందో కదా. మారకపోవటానికి గల కారణమేంది? మార్పు చెందకపోవటానికి గల కారణమేంది? సమస్యలు లేని కుటుంబాలు ఉన్నాయా? బాధ లేని మనిషి ఉన్నారా? బాధ అనుభవించిన మనిషి ఉన్నారా? ఈ బాధ ఎందుకు వచ్చింది ప్రభువా, దీని కారకులు ఎవరు అని అడిగిన వాళ్ళు ఉన్నారా? సిలువలో దొంగ అడిగాడు, మేమే కారణం, మాదే తప్పు, నాకు శిక్ష పడవలసిందే, ఈ ఫలము నేను పొందవలసిందే. నేను యేసు ప్రభువును నమ్మి ఎంత కాలమైందో నా ప్రవర్తన సరిగా లేదు, నా నడవడ బాగలేదు, నా మనసు బాగలేదు, నా తలంపు బాగలేదు, నా ఉద్దేశం బాగలేదు, నా మనస్సాక్షి బాగలేదు, సమాజంలో నా సాక్ష్యం బాగలేదు, కారణంగా నా కుటుంబం ఇలాగ అయింది ప్రభువా, నన్ను క్షమించమని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నేనే కారణము, నేనే ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా శిక్ష పడవలసింది నాకు, శిక్షణ పొందవలసింది నేను, నేర్చుకోవలసింది నేను అని ఎప్పుడైనా మీరు అన్నారా? నేర్చుకోవలసింది ఎవరు? బాప్తిసం తీసుకొని మన ఇష్టానుసారంగా చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయా? బిడ్డలు బాగుపడతారా? సంసారాలు బాగుపడతాయా? వేదన పడేది ఎవరు? వేదన పడవలసింది ఎవరు? ఈ వేదన తీసివేసేది ఎవరు? ఈ గాయం మాన్పేది ఎవరు? గాయము కట్టువాడు ఆయనే, గాయం మాన్పువాడు ఆయనే. హృదయ వేదనను ఆలకించేది ఎవరు? ఎంత వేదన ఉందో కదా హృదయంలో. ఇదంతా మర్చిపోయి బాగు చేయగల సమర్థుడైన దేవుణ్ణి మర్చిపోయి ఇంకా ఏముందని లోకంలో? దేని కొరకు పరిగెత్తుతా ఉన్నాం? ఏమి సంపాదించుకోవాలని పరిగెత్తుతా ఉన్నాం? ఏమి అనుభవించాలని పరిగెత్తుతా ఉన్నాం? ఏమి సాధించాలని పరిగెత్తుతా ఉన్నాం ఈ లోకంలో? శిక్ష పడిన లోబడకుండా ఒకే మాట అన్నాడు. రండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం, నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. ఏమన్నాడు? ఈ శిక్ష నాకు తగినదే. ప్రేమించాడు ఈ శిక్షని. నాకు శిక్ష పడవలసిందే. శిక్షను ప్రేమించాడు, శిక్షను ద్వేషించలా. పక్కనున్న యేసు ప్రభుని ద్వేషించలేదు, పడిన శిక్షను ద్వేషించలేదు. ఈ శిక్ష నాకు పడవలసిందే, ఈ శిక్ష నాకు సరైనదే, తగిన ఫలం పొందుతూ ఉన్నాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. 3 రాలు తన ఇల్లు తానే ఓడ
పెరుకుకొనును. ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? ఓడ పెరకాలంటే ఏం చేయాలి? బుద్ధిమంతుడు నా మాట విని ఆ ప్రకారము చేయువాడు బండ మీద పునాది వేసి ఇల్లు కట్టిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. ఇద్దరున్నారు ఇక్కడ. బండ మీద పునాది వేసిన వాడు ఉన్నాడు, జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకుని జ్ఞానవంతురాలు ఉంది. అదే వచనంలో తన ఇల్లు ఓడబెరుకున్నా, తన ఇల్లు తానే ఓడబెరుకున్నా మూడురాలు కూడా ఉంది. ఎవరు ఇక్కడ దేనికి సంబంధించిన వాళ్ళు? మనం దేవునికి సంబంధించిన వాళ్ళం. మాట మాట్లాడితే యేసు ప్రభువును నమ్మిన వారి వలె, ప్రతి మాటలో క్రైస్తవుల వలె, ప్రతి మాటలో యేసు ప్రభువుని చూపించాల. స్లో, చాలా నెమ్మదిగా. నోరిప్పితే కుటుంబాన్ని కట్టుకునే మాట రావాలా, నోరిప్పితే మంచి మాట రావాలా, నోరిప్పితే ప్రయోజనకరమైన మాట రావాలి, నోరిప్పితే 10 మందికి ఉపయోగకరమైన మాట రావాలి. నోరెప్పకపోయినా పర్వాలేదు. కుటుంబాలు ఇచ్ఛిన్నమైపోయే మాటలు మాట్లాడేవాళ్ళు క్రైస్తవులు గారు. క్రైస్తవులు అయితే కుటుంబాలను కట్టుకుంటారు. క్రైస్తవులు కుటుంబాలను కట్టుకుంటారు. క్రైస్తవేతరులు కూడా కుటుంబాలను కట్టుకునే ఉన్నారు జ్ఞానం కలిగి. క్రైస్తవులకు దానిలో ప్రత్యేకత ఉండాలి కదా. ప్రతి క్రైస్తవురాలు నేను చర్చికి వెళ్తాను, ప్రార్థనకి వెళ్తాను, నేను దేవుని మందిరానికి వెళ్తాను, నేను దేవుని నమ్మాను, దేవునితో సహవాసం చేస్తాను, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తాను, జ్ఞానము గలదానిని అని చెప్పిన వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈ దినాల్లో? అందుకని అన్నాడు, శిక్షణ నేర్చుకొనుట, దేవుని సన్నిధిలో నేర్చుకొనుట. ఇని మర్చిపోయే మాటలు కాదు, ఇని నేర్చుకునే మాటలు, ఇని కుటుంబాలకు ఉపయోగపడే మాటలు, జీవితాలకు ఉపయోగపడే మాటలు. ఏమి నేర్చుకున్నాము? సామెతల గ్రంథం రండి, నేను ఇంకో మాట చదువుతాను. సామెతల గ్రంథం రండి. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ వచనం. నీ దేహమునకు శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. ఎవరు? దేహానికి శిక్ష కలిగే అంత పని నీ నోటి వలన జరగనీయకము అంటారు. అమ్మ, ఎందుకమ్మా మాట్లాడతావు అంటారుగా. ఒకవాళ్ళు అంటారు, పెద్దవాళ్ళు ఇలాగ ఒక సామెత చెప్తారు, ఈ పంట నోటిని బతిమలాడిద్దంట. అమ్మ, నువ్వు ఆగమ్మా, నువ్వు ముందుకు పోతే దెబ్బలో నాకు తగులుతాయి, అంతేనా? అది చెప్పాడు, అదేగా చెప్పింది ఇక్కడ, అదేగా. నోరు సరిగా మాట్లాడకపోతే దెబ్బలు దేహానికి తగులుతాయి. నోరు అదుపులో లేకపోతే దెబ్బలు దేహానికి తగులుతాయి. తగులుతున్నాయా లేదా? తగులుతాయి. నోరు అదుపులో లేకపోతే ఎందుకని ఎట్టబడితే అట్ట ఎందుకు మాట్లాడాలి? కొట్టేది ఎవరు? దేవుడు కూడా కొడతాడా?
దేవుడు కొడితే గట్టిగా తగులుతాయా, ఆశమాసికి తగులుతాయా? గట్టిగా తగిలినట్టుగా లేకుండా తగులుతాయి. గట్టిగా తగిలినట్టుగా లేకుండా తగులుతాయి. మనుషులు కొడితే సురుకు పుడతాయి, దేవుడు కొడితే బాధ కలిగిద్ది, బాధ కలిగిద్ది, బాధ కలిగిద్ది. సరిగా మనం ఆలోచన చేయాలి, సరిగా మనం ఆలోచన చేయాలి. నోటిని నాలుకను భద్రము చేసుకొని వాడు శ్రమ నుండి తన ప్రాణమును రక్షించుకొనును, కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రం చేసుకుంటే శ్రమ నుండి మన ప్రాణాన్ని మనము రక్షించుకొనగలమని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ఎదుటి నిలవబడితే పిలాతు అంటాడు, నాతో మాట్లాడవా, నాతో మాట్లాడు. ఏం మాట్లాడకూడదా? మాట్లాడమంటే కూడా మాట్లాడు. ఎందుకని ఆయన మనమేమో ఆగండి అమ్మా, ఆగండి అమ్మా, ఆగండి అయ్యా అంటేనే వీళ్ళు ఒడుపు చేసి మాట్లాడతారు. ఆయన ఏమో మాట్లాడమంటే కూడా మాట్లాడలేదు. అందుకని ఆయన గురించి రాస్తాడు, బాధింపబడి ఆయన నోరు తెరవలేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, వదక తేబడి గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించవనిదట గొర్రె వలె మౌనముగా ఉండెను. నాతో మాట్లాడవా? నిన్ను విడిపించడానికి సిలువ వేయటకు నాకు అధికారం కలదని నీకు తెలియదా అని అంటాడు. అంటే యేసుప్రభువారు అంటాడు, పైనుండి ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకే అధికారము లేదు. ఒక్క మాట చెప్తాడు ఆయనకి. ఆయన మాట్లాడొచ్చుగా, ఆయన విడిపించుకోవచ్చుగా. లేదు లేదు, మాట్లాడకుండా ఆయన మౌని అయ్యాడు. ఎందుకంటే మనందరి కోసం, మనల్ని విడిపించాలి అని, మనల్ని పరలోకానికి చేర్చాలని, నరక శిక్ష నుండి తప్పించి శిక్షణ నేర్పించి పరలోకానికి చేర్చాలని, ఆ మహిమ గల రాజ్యంలో ఆయనతో కూడా మనం ఉండాలి అని, ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాలని. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, మరలా వచ్చి మిమ్మలను అక్కడికి తీసుకెళ్ళి నెమ్మదిగా ఉంచుతాను, రండి. ఇక్కడ నేర్చుకోండి, అక్కడికి తీసుకువెళ్తాను. ఇక్కడ నేర్చుకుంటే అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళాడు. త్వరగా రాబోతా ఉన్నాడు, ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు అని యేసు ప్రభువారి పేరటి ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.